Hi, Sundara Reddy from RCP Technologies. Okay, and స్మాల్ క్యాప్ ఇండెక్స్ని ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేసింది 2003 అండి. అప్పటి నుంచి కూడా ఈ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ పర్ఫార్మెన్స్ ట్రాక్ చేయడానికి అండ్ స్మాల్ క్యాప్స్ ఓవరాల్గా రిటర్న్స్ ఎంత వచ్చిందో చూసుకోవడానికి కూడా ఈ ఇండెక్స్ చాలా యూస్ఫుల్గా ఉంది. సో మిగతా వాటితో పోల్చుకుంటే దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే రేట్ ఆఫ్ రిటర్న్ అండి. చాలామంది స్మాల్ క్యాప్స్ అంటే రిస్కీ అండ్ హై వాలటైల్ అండ్ చిన్న చిన్న కంపెనీలు కాబట్టి న్యాచురల్గానే ఫ్రాడ్ ఎక్కువ ఉంటుంది అండ్ మేనేజ్మెంట్ అంత ట్రాన్స్ఫర్గా ఉండదు అండ్ ఇలాంటివన్నీ దీంట్లో నేను అనుకుంటారండి. బట్ వాటితో పాటు కూడా మంచి రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే స్టాక్స్ అన్నీ కూడా స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉంటాయి. ఎస్, ఇట్స్ ఎ రిస్కీ క్లాస్ అండి ఇది స్మాల్ క్యాప్స్ కంపేర్ టు లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే. బట్ డెఫినెట్గా ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయాలంటే మాత్రం ఇక్కడే ఉంటుంది. ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకుంటే ఒకసారి హిస్టారికల్ పర్ఫార్మెన్స్ చేస్తే 2003 నుంచి ఇప్పటి వరకు ఏ ఇండెక్స్ యావరేజ్ రిటర్న్స్ ఎంత వచ్చింది, ఎందులో బెస్ట్ రిటర్న్స్ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేయొచ్చు మనం ఇప్పుడు చూద్దామండి. మీరు కనుక మనం చూసినట్టయితే 2003లో అప్పుడు స్టార్ట్ అయిన స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇప్పుడు వరకు యావరేజ్ రిటర్న్స్ మీకు ఈ ఆగస్టు 22 వరకు చూసుకున్నట్టయితే 19.8 అండి, అంటే రఫ్గా 20% వచ్చింది. జస్ట్ ఇమాజిన్, స్మాల్ క్యాప్ ఇండెక్సే ఓవరాల్గా 20% పెరిగితే అందులో ఉన్న బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏ రేంజ్లో పెరిగి ఉంటాయో. ఓకే, అంటే బెస్ట్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎంత ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసుకుంటారో మీరు ఆలోచించుకోవచ్చు. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ అండి, అంటే 18% జనరేట్ చేసింది. అలాగే సెన్సెక్స్ ఓవరాల్గా చూసుకుంటే 16%. అంటే డెఫినెట్గా సెన్సెక్స్తో పోల్చుకుంటే, అంటే లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో 2 to 3% ఎక్స్ట్రా జనరేట్ చేసుకోవచ్చు అండి. అదే కనుక ఈ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెట్టడం ద్వారా ఫండ్ మేనేజర్స్ ఇంకా అడిషనల్గా ఒక 4 to 5% రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేస్తాడు. అంటే ఓవరాల్గా స్మాల్ క్యాప్స్లో మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా టోటల్ ఇండెక్సే 19.5% పోతుంది కాబట్టి ఫండ్ మేనేజర్ అడిషనల్గా 2-3% జనరేట్ చేస్తారు. కాబట్టి మీరు కనుక ఎస్ఐపి ఫార్మేట్లో మార్కెట్ పడ్డప్పుడల్లా బై చేయడం ద్వారా 25 నుంచి 30% కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది రేట్ ఆఫ్ రిటర్న్. ఓకే, అఫ్కోర్స్ వాటిని మనం హిస్టరీలో మెజర్ చేయలేము, ఎందుకంటే ఎస్ఐపిలో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బై చేస్తున్నారు కాబట్టి. బట్ టోటల్ సెక్టారే 19.8% చొప్పున మూవ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా వెల్త్ క్రియేషన్ ఎక్కడ జరిగిందో మనం ఊహించుకోవచ్చు ఇండియాలో గత లాస్ట్ 20 years నుంచి. డెఫినెట్గా ఈ స్మాల్ క్యాప్స్ అండి. అఫ్కోర్స్ ఎక్కువ మంది ఫ్రాడ్ అయింది, ఎక్కువ మంది లాస్ అయింది, ఎక్కువ మంది పెనీ స్టాక్స్ అయింది కూడా ఈ కేటగిరీ, అందులో నో సెకండ్ థాట్. బట్ మీరు కేర్ఫుల్గా కనుక మంచి కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, సో మీరు కనుక ఫండమెంటల్ అనలిస్ట్ కనుక అయితే మంచి కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. లేదు, డైరెక్ట్గా నాకు టెస్ట్ చేయడం ఇష్టం లేదు, రిస్కీ ఏరియా కాబట్టి బెటర్ టు వాంట్ టేక్ ద హెల్ప్ విత్ ఎక్స్పర్ట్స్ అనుకుంటే కనుక మీకు పిఎంఎస్ దొరుకుతాయి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ స్మాల్ క్యాప్ కేటగిరీలో. లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు స్మాల్ క్యాప్ కేటగిరీలో, అవి కూడా మంచి రేట్ ఆఫ్ రిటర్న్ వస్తాయి. ఆ ఏరియాలో యాక్సిస్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ కానీ, ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ కానీ, నిప్పన్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ కానీ, లేదా కెనరా రిబోకో స్మాల్ క్యాప్ కానీ, ఇవి చాలా పాపులర్ ఆ ఏరియాలో. సో వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ డెఫినెట్గా 20% వస్తుంది. ఇంకా మార్కెట్ ఆల్ టైమ్ హైలో నేను బయటికి వెళ్తాను రూల్గా పెట్టుకుంటే కనుక మంచి రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది మిగతా వాటితో పోల్చుకుంటే. మార్కెట్లో అప్ అవుట్ డౌన్ ఎన్ని మామూలు విషయాలండి, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. హిస్టరీని మనం 2003 నుంచి ఇంట్రొడ్యూస్ చూస్తున్నాం. మనం 2003 నుంచి ఇప్పుడు దాకా చూస్తుంటే కనుక డెఫినెట్గా స్మాల్ క్యాప్స్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. మనం హిస్టారికల్ డేటా చూస్తున్నాం. ఎందుకంటే ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీలో స్మాల్ క్యాప్ కేటగిరీకి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. ఇక్కడ పెద్ద ఇన్నోవేటివ్ కంపెనీస్ అన్నీ కూడా స్మాల్ క్యాప్ కేటగిరీ నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి రైట్ టైంలో రైట్ మేనేజ్మెంట్, రైట్ కంపెనీస్ని ఐడెంటిఫై చేయడం ద్వారా ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మీకు ఫండమెంటల్ అనాలిసిస్ ఐడియా కనుక్కుంటే, రిస్క్ తట్టుకునే కెపాసిటీ కనుక్కుంటే డైరెక్ట్గా స్టాక్స్ని మీరు పిక్ చేసుకోవచ్చు, లేదా ఇండైరెక్ట్గా ఈటీఎఫ్ ద్వారా లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఓనర్షిప్ తీసుకోవచ్చు అనమాట. నన్ను అడిగితే రిటైలర్స్ అందరూ కూడా మ్యూచువల్ ఫండ్ రూట్లో ఎక్స్పోజ్ అవ్వటం బెటర్ అండి. అండ్ హ్యాపీగా యావరేజ్ మీద 25% రిటర్న్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే ఎక్కువ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుందండి. అమెరికాలో రిసెషన్ అంటాడు, ఆఫ్రికాలో ఇంకొక రిసెషన్ అంటాడు, లేదా యూరోప్లో ఎనర్జీ క్రైసిస్ అంటారు, చైనాలో రియల్ ఎస్టేట్ హెడేక్ అంటాడు, శ్రీలంకలో ఫుడ్ క్రైసిస్ అంటాడు, బంగ్లాదేశ్లో టెక్స్టైల్ క్రైసిస్ అంటాడు. ఎక్కడో చోట ఏదో ఒక ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి. బట్ స్టిల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి వస్తూనే ఉంటాయి.
ఇండియా జీడిపి గ్రోత్ 7%కి వచ్చిన నష్టం ఏం లేదు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. సో గ్రోత్ ఇక్కడే ఉంది కాబట్టి కొత్త కొత్త స్టాక్స్కి కొత్త సెక్టార్స్కి ఎక్కువ పాసిబిలిటీ ఇక్కడే ఉంది కాబట్టి డెఫినెట్గా ఇండియాలో స్మాల్ క్యాప్ సెక్టార్కి కొంతమంది ఎక్స్పోజ్ చేయడం ద్వారా బెస్ట్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి నెక్స్ట్ టైం మీరు మార్కెట్కి ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చినప్పుడు స్మాల్ క్యాప్ కేటగిరీ కల్లా ఒక లుక్ వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.